ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం బుధవారం సాయంత్రం గగనతలంలో తీవ్రమైన కుదుపులకు లోనైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ పరిస్థితి తలెత్తగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానం ముక్కు భాగం దెబ్బతిన్నప్పటికీ పైలట్ చాకచక్యంగా వ్యవహరించి శ్రీనగర్ లో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో పాకిస్తాన్ వైఖరి చర్చనీయాంశంగా మారింది. ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన ఈ 6E2142 విమానం 227 మంది ప్రయాణికులతో బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు బయలుదేరింది. విమానం గమ్యస్థానానికి సమీపిస్తున్న తరుణంలో అమృత్ నగర్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వడగళ్ల వానతో కూడిన తుఫాన్లో చిక్కుకుంది. దీంతో విమానం గాల్లోనే తీవ్రమైన కుదుపులకు గురైంది. ఊహించని పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. వాతావరణం అత్యంత ప్రతికూలంగా మారడంతో విమాన పైలట్ తక్షణమే స్పందించాడు. సమీపంలోని లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATCని సంప్రదించి తుఫాన్ నుంచి తప్పించుకునేందుకు తమ విమానాన్ని కొద్దిసేపు పాకిస్తాన్ గగనతలంలోకి అనుమతించాలని అభ్యర్థించారు. అయితే పాకిస్తాన్ ATC అధికారులు ఈ అభ్యర్థనను తిరస్కరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా వార్తా సంస్థ PTI వెల్లడించింది. దీంతో పైలట్ ముందుగా నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణాన్ని కొనసాగించి తీవ్రమైన కుదుపులను తట్టుకుంటూ విమానాన్ని నడిపారు. సాయంత్రం 6:30 సమయంలో శ్రీనగర్ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు అత్యవసర పరిస్థితిని వివరించిన అనంతరం పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేస్తాడు. ఈ ఘటనలో విమానం ముందు భాగంలోని ముక్కు నోస్ దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రయాణికులు సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారని, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని ఇండిగో వర్గాలు తెలిపాయి. అయితే విమానానికి మరమ్మతులు అవసరం అవడంతో దాన్ని ఎయిర్ క్రాఫ్ట్ అండ్ గ్రౌండ్ AOGగా ప్రకటించి తాత్కాలిక సేవలకు దూరంగా ఉంచారు. పాకిస్తాన్ తమ గగనతలాన్ని భారత విమానాలకు మూసివేసిన విషయం తెలిసిందే. అలాగే భారత గగనతలంలోకి పాకిస్తాన్ విమానాలకు కూడా అనుమతి లేదు. ఈ నేపథ్యంలోనే ఇండిగో విమాన అభ్యర్థనను పాక్ తిరస్కరించి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.